రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు చీరల్ని పంపిణీ చేశారు. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆడబిడ్డలకు చీర సారె పెట్టడం తెలంగాణ సాంప్రదాయమన్నారు ఎమ్మెల్యే గండ్ర. ఈ రోజు ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. డాక్టర్ మహిళలు అందువరకు వాళ్ళు చీరలు ఇస్తే దుబాకి పోయి కింటలకు టన్ను కింటాలు తెచ్చి 20 రూపాయల చీర మన మీద వారైతే ఆ రోజు బెదురు కొరకు మనం పెడతాం. బయట బాధి 4 చుట్టూ మొక్కలున్న చేతుల చుట్టూ కట్టుకునే పరిస్థితి తప్ప అవి మనం కట్టుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు మా అక్కలు కట్టుకున్నారు. చీరలన్నీ కూడా ముఖ్యమంత్రి సీతక్క అందరూ కూడా కూర్చొని నాణ్యమైనటువంటి చీరలకు ఆడబిడ్డలకు అందివ్వాలని ఈ రోజు మహిళా సంఘాలకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాల నుంచి 105 సంవత్సరాల ముసలమ్మ వరకు కూడా ప్రతి వ్యక్తికి చీరలు అందిస్తున్నాం. ఈరోజు చీరలు తక్కువ పడ్డాయని చెప్తున్నా. చీరలన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు నాతో చెప్పారు, మీకు ఈ రోజు రేపు సాయంత్రం వరకు డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోవాలి. ఎందుకంటే 25వ తారీఖు సాయంత్రం నాడు 26 సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 11వ తారీఖు నాడు ఓట్లు అవుతున్నాయి. ఆ ఓట్లలో ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి, మీ మద్దతు ఉండాలి. మద్దతు ఉంటే మహిళా సంఘాలు కానీ, నియోజకవర్గాన్ని కానీ అన్ని రంగాల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం, రుణ సౌకర్యం కట్టించే కార్యక్రమం, రోడ్లు వేసే కార్యక్రమం, మీకు పనులని రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గాన్ని మొదటి వరుసలో ఉంచే కొరకు మీరు అధికారం ఇచ్చారు. తప్పకుండా కొట్లాడి నిధులు తెస్తాం. నాకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన సర్పంచులకు ఆడబిడ్డల ఆశీర్వాదం, నియోజకవర్గ ప్రజల సహకారం ఉంటే మంత్రులతో, ముఖ్యమంత్రితో కొట్లాడి నిధులు తెస్తాం. ఈ 11వ తారీఖు ఓట్లు వస్తున్నాయి. మీ దీవెనలు, ఆశీర్వాదం సర్పంచ్, ఎంపీటీసీ, డిప్యూటీసీలకు ఉండాలని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అధికారం ఉంది, అధికారాన్ని దుర్వినియోగం చేయడం. గెలిచిన వాళ్ళు నేను ఎన్నికల ముందు చెప్పా, చిట్యాలు నడిపొడున ప్రతి ఓటు నడిపొడున చెప్పా. ఈ గెలిచిన తర్వాత నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పేదల కష్టమే నా వృత్తి, నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారం అని చెప్పా. మట్టిలో కలిసేదాకా అదే నా వృత్తి, వ్యాపారం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు ఎవరు తప్పు చేసినా నేలకు ముగ్గురు అందిస్తా, నిజాయితీగా పేదల వరకు పని చేపిస్తా. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.